హలో హాయ్. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి పొద్దున్నే బ్యాగ్స్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? సో మీకు చెప్పలేదు కదా. సో మేమైతే ఇప్పుడు తిరుపతి ప్లాన్ అయితే ఉండే టికెట్స్ కూడా మేము ఎప్పుడో బుక్ చేసుకున్నాం అనమాట. సో అందుకోసమే నేను 1 బై 1 అన్నీ ఇలా ప్యాక్ చేసి ఉంచుకున్నాను. సో ఎవరి బ్యాగులు వాళ్ళకే. ఇంకా కొంచెం వంట కూడా స్టార్ట్ చేశాననమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. అట్లీస్ట్ మేము వెళ్ళేసరికి నైట్ అది అయిపోతుంది కాబట్టి మధ్యలో మేము కొంచెం లంచ్కి అనేది నేను ఇక్కడ ప్రిపేర్ అనేది చేస్తున్నాను. గుత్తి వంకాయ కూర ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. సో అలాగే పులిహోర, ఇక్కడ కొంచెం వెజ్ బిర్యానీ, ఇక్కడ వైట్ రైస్. సో ఎందుకంటే ఇది కొంచెం పులిహోర చేసుకుందాం అని చెప్పేసి కొంచెం స్నాక్స్ కూడా కజ్జికాయలు, అటుకులు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అందరం ఒక్కొక్క బ్యాగ్ అనేది మేము రెడీ చేసుకొని ఇంకా ఇంటి నుంచి డైరెక్ట్గా ఆటో బుక్ చేసుకొని మేము అనేది ఆఫీస్ దగ్గరికి అనేది వెళ్తున్నాం. సో మాకు ఇంటి దగ్గర అనేది పార్కింగ్ ప్లేస్ అనేది మాకు కొంచెం తక్కువగా ఉంటుంది. మెయిన్గా మా కార్ అనేది ఇక్కడ ఉండడానికి పట్టదు కాబట్టి ఇలా ఆఫీస్లోనే మేము కార్ అనేది ఎప్పటి నుంచో ఒక 10 ఇయర్స్ నుంచి అక్కడే పార్కింగ్ అనేది చేసుకుంటున్నాము. సో మెయిన్గా ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా కార్ పార్కింగ్ దగ్గర మేము వెయిట్ చేస్తున్నాం. వాళ్ళైతే కార్ తీసుకురావడానికి వచ్చారు. సెల్లలో పెట్టారు కాబట్టి కార్ తీసుకున్నారు. ఇంకా మా బ్రదర్ అనేది రాలేదు. సో తన కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా కార్లో అన్నీ ప్యాక్ చేసుకొని కొంచెం నీట్గా సర్దేసుకున్నాము. ఇక్కడ అంతటా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ తమ్ముడు అనమాట. సో మా హస్బెండ్తో మాట్లాడుతున్నారు. తర్వాత కొంచెం టైం పట్టిన తర్వాత మేము అనేది ఇంకా రెడీ అయిపోయి బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ మిడిల్లో వచ్చామన్నమాట. చాలా ముందుకు వచ్చాము. మేమైతే 6:30కి అలా మేము బయలుదేరాము. ఇక్కడికి వచ్చేలోపు ఒక రెస్టారెంట్ దగ్గర అనేది ఆగాము అనమాట. ఇక్కడ ఓన్లీ టిఫిన్ చేద్దాము. లంచ్కి అయితే నేను అరేంజ్ చేశాను కదా, అందుకే ఇక్కడ లంచ్కు ఇంకా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. టిఫిన్ అనేది చేద్దాము. మార్నింగ్ పూట మరి ఎవరు ఇంకా రైస్ అనేది తీసుకోరు కదా. సో మెయిన్గా మా పిల్లలు కూడా తీసుకోవట్లేదు. నేనైతే అప్పుడప్పుడు తినడానికి తింటాను. కానీ ఇదనమాట. ఇక్కడ మేము ఆగాము. మార్నింగ్కి కొంచెం మంచిగా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఇంకా వీళ్ళైతే ఆ తమ్ముడు వీళ్ళు అందరూ కలిసి కొంచెం లేట్ అయ్యిండే, అందుకోసం తన కోసం వెయిట్ చేసాము. మా శ్రీ అనమాట. ఇక్కడ సెల్ఫ్ సర్వీసు మనమే తెచ్చుకోవాలి కాబట్టి మా పిల్లలు అయితే బయటికి వస్తే ఇలా పూరి మాత్రం కంప్లీట్గా తినేస్తారనమాట. నేనైతే అప్పుడప్పుడు చాలా ఇష్టపడేదాన్ని. ఇప్పుడు కొంచెం హెవీ జర్నీ ఇలాంటివి ఉంటేనంటే కొంచెం ఏమవుతుందంటే ఆయిల్ ఫుడ్ ఎందుకు కొంచెం అని చెప్పి నేను కొంచెం లైట్గా దోశ ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే దోశ తీసుకున్నాను. మా పిల్లలు అందరూ పూరి వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటూ ఉంటారు. మా జై అనమాట. మేము కారు ఎక్కిన తర్వాత కొద్దిసేపు ఇలా వాళ్ళు వాష్రూమ్స్ అన్నీ వెళ్ళిపోయారు. ఇంకా మెల్లగా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా వెదర్ అయితే చాలా చాలా కూల్గా మాకు ప్లెజెంట్గా అనిపించింది అనమాట. సో మరీ ఎండ ఎక్కువ ఉంటుందేమో, వర్షాలు పడతాయేమో అని చెప్పేసి అనుకున్నాం. సో ఇలా ఉన్నది వెదర్ అయితే మాకు అనుకూలంగా. సో నేనైతే ఫస్ట్ అయితే కొంచెం వర్షం పడితే ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కొంచెం వర్షం పడితే ఎలా ఉంటుంది ఈజీగా అనిపిస్తుంది. సో పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం బాగుండదు, వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి నేను కొంచెం అది అనిపిస్తుంది. మేమైతే ఇప్పుడు ఈ దారి అయితే మేము కాణిపాకంలో వెళ్ళడానికి వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ దర్శనం అనేది వినాయకుని చేసుకుందాం. మనం ఇంట్లో ఏదైనా పూజ చేసినా, ఏదైనా వ్రతాలు ఏవైనా ఫస్ట్ మనం పూజ అనేది చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వినాయకుడి ఆ పూజ అయితే కంపల్సరీ చేస్తుంటాం. సో అలాగే మేము కూడా ఈసారి మేము కాణిపాకం దర్శనం వెళ్ళి వినాయకుని దర్శనం చేసుకుందాం అని అనుకున్నాము. సో మేము ప్రజెంట్ అయితే ఆ రూట్లో వెళ్తున్నాం అనమాట. సో ఇంకా వెదర్ అయితే మాకు అనుకూలంగా ఉంది. మరి అక్కడక్కడ కొంచెం చిన్నగా చినుకులు అనేది పడిండే. అవి కంప్లీట్గా పెద్ద వర్షంలా కూడా అనిపించలేదు. అప్పుడప్పుడు పడింది. మేము వెళ్ళే దగ్గర మరీ హెవీ వర్షం అయితే ఎక్కడ కనిపించలేదు. చాలా బాగుంది. సో
ఇక్కడ కొంచెం వెదరు, చెట్లు ఇవన్నీ చూస్తే కొంచెం ప్రశాంతంగా అనిపించింది అనమాట. అందుకే మీతో కూడా ఇది షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను. మరి ఇంకా రోడ్ ఏం తీస్తున్నారు అని అనుకోవద్దు, బాగుంది వాతావరణం కదా, అందుకోసమే మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇదంతా కాణిపాకం వెళ్ళే రూట్ అనమాట. మేమైతే ఫస్ట్ దర్శనం అనేది చేసుకున్నాము. మాకు తెలియదు, ఫస్ట్ కొబ్బరికాయ అనేది తీసుకున్న తర్వాత మీకు లోపల ఎక్కడైనా కొబ్బరికాయ కొట్టే స్థలం ఉంటుందేమో అని అనుకున్నాము. సో అక్కడైతే లేకుండే. సో మెయిన్గా మేము ఇంకా అలాగే లోపలికి వెళ్ళి బయటకు వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక ఇక్కడ ఇంకా వినాయకుడు ఉన్నారు కదా, కొబ్బరికాయ అనేది మేము కొట్టలేదు. సో కాబట్టి ఇక్కడ మేము కొబ్బరికాయ అనేది ఇక్కడ కొడుతున్నాము మెయిన్గా, అంతే. కోనేరు ఉందని తెలియదు కదా, సో అందుకే ఫాస్ట్గా మేము రాగానే మేము దర్శనానికి అనేది వెళ్ళిపోయామన్నమాట. సో మా పిల్లలు ఇక్కడ కోనేరు ఉంది కదా, కొంచెం చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది, కొంచెం వాటర్ చూడంగానే దాంట్లో ఆడుకోవాలని ఉంటుంది కదా, అలాగే మేము కూడా ఇక్కడ కోనేరు దగ్గర ఉంది కదా, అక్కడ కాలు చేతులు అనేది కడుక్కొని ఇంకా ఇలా కొబ్బరికాయ అనేది కొట్టాము. సో నేను వినాయకునికి మంచిగా అంటే మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఒక చిప్ అనేది మనం తీసుకొని అగరబత్తిలో అవన్నీ పెట్టేసామన్నమాట. మా పిల్లలు నేను ఇది కొడుతున్నంతసేపు కొంచెం వాటర్లో తడిశారు. మళ్ళీ ఇంకా రా మమ్మీ అని ఒకసారి పిలిస్తే నేను కూడా వెళ్ళేసి అలా కోనేట్లో ఇలా కాళ్ళు అనేది తడుపుకొని వచ్చానమాట. సో మళ్ళీ మళ్ళీ కడగకూడదు అని ఏమీ ఉండదు. ఇంకా పూజ చేసి ప్రసాదాలు ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత లడ్డూస్ ఇవన్నీ తీసుకున్నాము. గుడి అయితే చాలా చాలా బాగుంది. వినాయకుడి గుడి కూడా చాలా చాలా ఎంత బాగుందంటే చాలా నిజంగా కాణిపాకం వచ్చి మంచి పని చేసాం అనిపించింది. సో మాకైతే రావడంతోనే ఇలా వినాయకుని దర్శనం చాలా చాలా బాగా అనిపించింది. మెయిన్గా అయితే గుడి కూడా ఇదంతా కాణిపాకం టెంపుల్ అనమాట. సో నేను కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మా వాళ్ళు కొంచెం దూరంలో వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా నేను ఇక్కడ కొబ్బరికాయ కొట్టే దగ్గరికి రాలేదు. చాలా బాగా అనిపించింది. సో వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం కాణిపాకం బాగుంది కదా. సో ఇంత బాగుందనమాట. సో ఈ లైటింగ్స్లో ఇంకా మనం తీసుకుంటుంటే చాలా చాలా బాగుంది. ఇంకా చూడు ఇలా చేంజ్ కూడా అవుతున్నాయి లైట్స్ అనేది మనకు. నాకైతే ఇది కొంచెం బాగా అనిపించింది. గ్రీను, పింక్ కలరు, బ్లూ కలర్ ఇలా వస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్లలో మనకు కనిపిస్తుంది కదా, నాకైతే హ్యాపీ అనిపించింది. సో ఇదనమాట కాణిపాకం టెంపుల్. మీరు ఎవరైనా కాణిపాకం వచ్చారా? సో నాకు కమెంట్ చేయండి. సో చాలా చాలా అయితే బాగుంది. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ అనేది దర్శనం చేసుకోండి. సో ఇక్కడ నుంచి మేము ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. మెయిన్గా ఇక్కడ నుంచి మేము ఇప్పుడు డైరెక్ట్ తిరుపతి అనేది వెళ్తున్నాము. కాణిపాకం దర్శనం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ తిరుపతి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి మాకైతే నెక్స్ట్ డేకి టికెట్స్ ఉన్నాయి. టూకి అలా నెక్స్ట్ డేకి టికెట్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఇంకొంచెం టైం అనేది ఉంది. అందుకే నేను ఇవన్నీ మీకు చూపించాలి. కొంచెం ప్రశాంతంగా గుడికి వస్తే ఎందుకుంటాం, ప్రశాంతంగా కూర్చుంటాము. కొంచెం అదో ఫీల్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో మేమైతే మా వాళ్ళు ఇంకా అక్కడే కూర్చున్నారు. నేనైతే ఇవన్నీ మీకు చూపించాలి అని చెప్పేసి నేను కాణిపాకంలోనే ఇక్కడ మళ్ళీ మంచిగా గార్డెనింగ్ లాగా ఉండి అందులో మన వినాయకుడు అనేది అన్ని రకాలుగా దర్శనమిచ్చి ఉన్నారు. సో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అంటే శివుడు, పార్వతి వీళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళందరినీ కూడా దర్శించుకోవచ్చు. ఇలా టెంపుల్స్ చాలా బాగా అరేంజ్ చేసి ఒకే పార్కులో చాలా బాగా అయితే ఉండే. మేము ఇదంతా చూసి నేను మా జై అయితే వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ చూసాము. చాలా ప్రెజెంట్గా బాగా అనిపించింది. చూసారు కదా ఎంత బాగున్నాయో. సో ఇక్కడికి వచ్చి అన్ని వినాయకుల దర్శనం అనేది నేనైతే చేసుకున్నాను. చాలా 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 హ్యాపీ అనిపించింది. మనకు ఏ దోషాలు లేకుండా మనం అనుకున్న పనులు నిర్విఘ్నంగా సాగాలి అని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకొని ఇలా
ఆ దేవుడి సన్నిధిలో చాలా మటుకు ప్రశాంతత కోసం వస్తాము. సో అది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. సో ఏ గుడికి వెళ్ళినా మనం మనసు అనేది ఫస్ట్ ప్రశాంతంగా ఉంచుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా ఏదైనా కోపాలు తాపాలు ఇవన్నీ పక్కన పెట్టి దేవుడి సన్నిధిలో హాయిగా ఉంటే ఆ తృప్తే వేరబ్బా నిజంగా. సో నా ఇష్టదైవమైన శివయ్య అనమాట. ఇక్కడికి వచ్చాక ఎంత బాగా అసలు చాలాసేపు నేను ఇలా చూస్తూనే ఉండిపోయాను అనమాట. చాలా పెద్ద విగ్రహం, చాలా బాగా అనిపించింది. చూడాలి ఇంకా ఇవన్నీ చూస్తూ చూస్తూ నేను కొంచెం మా పిల్లలు, మా చిన్నోడైతే రాలేదు, శ్రీ వాళ్ళ దగ్గరే ఉండిపోయాడు. నేను ఇంకా మా జయ్యి ఇలా గుడి అంతా తిరుగుతూ హాయిగా మేము ఇలా తీసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మేము మా వాళ్ళు అందరూ కూర్చున్నారు, అక్కడికి బయలుదేరుతున్నాము. సో వాళ్ళైతే ఇక్కడికి రాలేదు, వాళ్ళు కొంచెం కాల్స్లో బిజీ వర్క్ అనేది ఉండే, అందుకోసం వాళ్ళని వదిలేసి మేము వచ్చాము. ఇప్పుడు మేము వాళ్ళ దగ్గరికి అనేది వెళ్తున్నాము. కాణిపాకం టెంపుల్ అయితే చాలా బాగుంది, మీరు డెఫినెట్గా వచ్చి చూడండి, చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మేము ఇంకా తిరుపతి అనేది బయలుదేరుతున్నాము. సో ఇది అన్నమాట. సో చాలా చాలా బాగుంది. సో చెప్పాను కదా కాణిపాకం టెంపుల్ చాలా బాగుందని చెప్పేసి. మాకైతే కొన్ని ప్రోగ్రామ్స్ అనేది ఉండే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం ఒకసారి ఇలా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా దర్శించుకుంటారని చెప్పేసి నేను ఇలా వీడియో అనేది తీస్తున్నాను. ఇదంతా మనకు కొనుక్కునేవి గాజులు ఇవన్నీ ఉంటాయి కదా, దారాలు, అవన్నీ ఇక్కడ మనకు ప్లెజెంట్గా ఆర్గనైజ్ అనేది చేశారు, చాలా బాగుండే. ఇంకా మా వాళ్ళు కొన్ని ఫొటోస్ అనేది ఆ గుడి దగ్గర దిగాము, నేను కూడా కొన్ని పిక్స్ అనేది తీసుకున్నాను. ఇదండి నేను మీకు చెప్పాలనుకున్నా, కాణిపాకం చూపించాలనుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను. నెక్స్ట్ మేమందరం కార్ దగ్గరికి వెళ్తున్నాము. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు డిన్నర్ చేయాలి. సో ఆఫ్టర్నూన్ ఉన్నది మేము తిన్న తర్వాత ఇంకా డిన్నర్ కూడా సరిపోయేంత ఫుడ్ అనేది ఉండే, కాకపోతే ఏమైందంటే ఈ హీట్ వల్ల అది కొంచెం మెస్సీగా అయిపోయింది, చాలా పాడైపోయింది అనమాట. సో మెయిన్గా ఇంకా మేమైతే డిన్నర్ అయితే చేయకుండా ఇక్కడే వేరే దగ్గర డస్ట్బిన్లు అనేది పడేసి వెళ్ళిపోయాము. సో నాకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, ఎందుకంటే ఆ ఫుడ్ వేస్ట్ అయింది కదా. ఆఫ్టర్నూన్ అందరు సరిగ్గా తిన్నా కూడా ఇంకా నైట్ కూడా మాకు సరిపోయేంత నేను ఫుడ్ అనేది తీసుకొని వెళ్ళాను. వెనుక డిక్కీలో పెట్టుకోవడం వల్ల ఏమైందంటే హీట్ అనేది బాగా ఉండిపోవడం వల్ల అవ్వడం వల్ల కొంచెం ఫుడ్ అయితే పాడైపోయింది. సో ఇంకా మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే తిరుపతి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా టైం ఉంటే అక్కడ ఫుడ్ అనేది తీసుకుందామని అనుకున్నాము. సో ఇదో ఇంత తిరుపతి అనమాట. నిజంగా తిరుపతిలోకి ఎంటర్ అయితే ఎంత బాగుంటుంది కదా అమ్మ. ఒక్కరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర కూర్చుని పోతాము. మనకు అంత పెద్ద ప్లేసు నిజంగా ఎలా ఉంటుందో అంటే ఎంత అమ్మయ్య తిరుపతి వచ్చామా అంత రిలీఫ్ అనేది అనిపించింది. ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు, ఎంత బాగా ఈ టెంపుల్స్, ఈ రోడ్స్ అనేది ఎంత బాగున్నాయి. తిరుగుతూనే ఉన్నాం మేము. నిజం చెప్పాలంటే మాకు 2-3 వరకు మేము తిరుగుతూనే ఉన్నాము. మెయిన్గా స్టెప్స్ ఎక్కాలనుకున్నాం, ఆ టైంలో ఇంకా కుదరదని చెప్పేసి మేము ఈసారి స్టెప్స్ అనేది కొంచెం పోస్ట్ పోన్ అనేది చేసాము. ఎందుకంటే మాకు అరుణాచలంలో గిరి ప్రదర్శన ఉంది, మాకు నెక్స్ట్ మంత్ కూడా మాకు తిరుపతికి అనేది టికెట్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్టెప్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడ స్టెప్స్ ఎక్కి గిరి ప్రదర్శన చేస్తే కొంచెం పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి ఈసారి వెంకటేశ్వర స్వామి దగ్గర తిరుపతిలో అయితే మేము స్టెప్స్ అనేది స్కిప్ చేసాము. మెయిన్ నేను స్టెప్స్ ఎక్కుదామనే వచ్చాను, కానీ మా హస్బెండ్ ఇంకా వద్దు, ఈసారికి మళ్ళీ కొంచెం పెయిన్ ఎక్కువ అవుతుంది, నెక్స్ట్ టైం నువ్వు డెఫినెట్గా మనం అందరం కలిసి ఎక్కుదామని చెప్పేసరికి మేము ఈసారి గిరి ప్రదర్శనకు మాత్రమే ఇంకా టైం అనేది ఉంది, అక్కడ చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ టైం మేము అరుణాచలం ప్లానింగ్ అయితే లేదు. ఈసారి నెక్స్ట్ మంత్ మేమైతే మళ్ళీ అరుణాచలం లేకుండా ఓన్లీ తిరుపతి ప్లానింగే ఉంది. అప్పుడు కొంచెం టైం తీసుకొని మనం ఎక్కేద్దామని చెప్పేసి ఇంకా స్కిప్ చేసామన్నమాట. అదొక్కటి. ఇక్కడ మేము చూపించాను కదా, మేము బయలుదేరుతూనే ఉన్నాము.
ఇంకా టైం అనేది చాలా చాలా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు నెక్స్ట్ డేకే రూమ్స్ బుకింగ్ అనేది ఉన్నాయి, అలాగే దర్శనం కూడా ఉంది. సో మార్నింగ్ మేము తొందరగా వస్తే కొంచెం ఈ ప్రోగ్రాం లేకుంటే సరిపోతుంది అనుకున్నాం. ఒకవేళ మార్నింగ్ 5 నుంచి మేము స్టెప్స్ ఎక్కడ స్టార్ట్ చేసినా దర్శనం టైంకి ఒకవేళ రీచ్ అవ్వలేమో అనే ఒక అనుమానంతో మేమైతే స్కిప్ చేయడం జరిగింది. మెయిన్గా అయితే మాకు ఎక్కాలని ఎంతో బలంగా కోరుకున్నాం, కానీ ఎందుకో ఈసారి అదైతే తీరలేకపోయింది. నెక్స్ట్ టైం అయితే ఇంకా ఖచ్చితంగా ఆ కోరిక తీర్చుకోవాలి, నేనైతే ఖచ్చితంగా స్టెప్స్ ఎక్కాలని ఫిక్స్ అయిపోయాను. ఇది ఇంకా తిరుపతి అనేది మేము తిరుమలకి అనేది వచ్చాము. నైటు ఇలా లైట్లో చాలా చాలా బాగానే అనిపించింది. ఇప్పుడు మేము కార్ అనేది పార్కింగ్ చేసేసి ఇంకా తిరుమలలో శ్రీవారి దర్శనానికి అనేది మేము బయలుదేరుతున్నాము. దర్శనం అంటే కాదు, సో మెయిన్గా అక్కడ గుడి దగ్గరికి వెళ్దాము, కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుందాము. మళ్ళీ మనం ఒకసారి దర్శనం అయిపోయాక అక్కడ నుంచి రిటర్న్ వచ్చామనుకో అంత వెళ్ళాలి కూర్చోవాలి అనేది ఉండదు. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలి కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం టైం అనేది ఉంది కాబట్టి మేము వెళ్తున్నాము తిరుపతి దగ్గరికి. సో వాళ్ళు ముందు వెళ్తుంటే నేను మా చిట్టి తండ్రి మా స్త్రీ అనేది కొంచెం డబ్బా కొట్టుకుంటూ వెళ్తున్నాం అనమాట. నైట్ పూట ఇలా తిరుమల ఎంత బాగుందో కదా, చాలా చాలా క్లౌడ్ అయితే ఉంది. 24 అవర్స్ ఇక్కడ దర్శనం అనేది జరుగుతూనే ఉంది. ఇంకా ఫ్రీ టికెట్స్ వాళ్ళైతే పాపం ఇక్కడ నుంచో నిల్చొని వస్తూనే ఉన్నారు, స్టెప్స్ ఎక్కే వాళ్ళు కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. మేమైతే ఇక్కడ కొంచెం నిల్చొని పిక్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఇది ఇక్కడ జరుగుతుంది. నైట్ పూట అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చాలా బాగుంటుందని చెప్పేసి చూద్దామని వచ్చాము. సో మేము అనుకున్నట్టుగానే చాలా కలర్ఫుల్గా చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. నిజంగా దేవుని సన్నిధిలో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో చాలా మెమరబుల్ అనిపిస్తుంది అనమాట. ప్లెజెంట్గా మనశ్శాంతిగా కూడా ఉంటుంది. సో ఇది నేను ఈరోజు నైట్ అంతా ఇక్కడే ఉండి చూడాలి అనుకున్నాము. సో ప్రజెంట్ అయితే మేము ఇక్కడే ఉండేసి చాలాసేపు అనేది వెయిట్ చేసి ఇక్కడ కూర్చొని అంతా తిరిగేసి చూసాము. ఎందుకంటే మార్నింగ్ ఉండే మాకు ఇంకా దర్శనం టికెట్స్ కాబట్టి ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండలేక కొంచెం రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుందాం. ఆల్మోస్ట్ జర్నీ అంతా చేసేసి వచ్చాం కదా, మార్నింగ్ కొంచెం ఫ్రెష్గా స్టెప్స్ అని ఎక్కుదాం అనుకున్నాం. కానీ అది ఇంకా పాసిబుల్ అవ్వాలని అనుకున్నాం. సో చూడాలి, ట్రై చేయాలి, మ్యాక్సిమం ఎక్కడైనా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చినాక ఏదో విధంగా యూజ్ చేసుకోవాలి, మళ్ళీ మనకు ఇలాంటి అవకాశం దొరుకుతుందో లేదో. సో అదనమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫుల్ డీటెయిల్స్తో మీకు చూపిస్తాను.